పచ్చని ఎత్తైన చెట్లు, ఆకాశాన్ని తాకుతుంటూ కనిపించే ఎత్తైన జలపాతాలు, ఆకర్షించే రంగురంగుల సీతాకోక చిలుకలు మరియు నదులు. వీటి మధ్య నివసిస్తుంది రోలో అనే పేరు గల ఒక చిన్న డైనోసార్. రోలో ఇతర డైనోసార్ల వంటిది కాదు, చాలా ప్రత్యేకమైనది. దయగల మంచి డైనోసార్. తను ఉన్న ప్రపంచంలో చాలా ఆనందంగా సరదాగా జీవిస్తూ ఉంది. తెల్లవారుజామున నిద్ర లేచిన రోలో ఆహారం కోసం వెతుకుతూ ఉండగా దగ్గరలో ఒక సీతాకోక చిలుకల గుంపు కనిపించింది. అవి రంగురంగుల సీతాకోక చిలుకలు, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. రోలో వాటి దగ్గరకు వెళ్లి సరదాగా వాటిని తరుముకుంటూ వెళ్ళసాగింది. అలా వెళ్తున్న రోలోకి నది తీరాన ఒక శబ్దం వినిపించింది. రోలో ఒక్కసారిగా నిలబడి ఆ శబ్దాన్ని మళ్ళీ వినింది. అది ఒక చిన్న శిశువు ఏడుస్తున్న శబ్దం. వెంటనే రోలో ఆ శబ్దం అనుసరిస్తూ వెళ్లి నది ఒడ్డున రెండు రాళ్ల మధ్య ఇరుక్కున్న ఒక చిన్న బుట్టను చూసింది. ఆ బుట్టలో గుడ్డతో చుట్టబడిన తల మాత్రం బయటికి కనిపించేలా ఒక శిశువు ఉంది. తెల్లగా ఎర్రటి పెదాలు, పాలుగారే బుగ్గలున్న శిశువును చూసిన రోలో చాలా ఆశ్చర్యపోయింది. కానీ ప్రమాదం ఎంతో దూరంలో లేదు. భారీ పాదాల చప్పుడు, సూర్యకాంతిలో మెరుస్తున్న పదునైన దంతాలతో కూడిన ఒక భారీ మాంసాహార డైనోసార్ శిశువున్న సమీపానికి దగ్గరగా రావడాన్ని రోలో గుర్తించింది. వెంటనే రోలో ఆ బుట్టను తన నోటితో పట్టుకొని పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. శిశువు శబ్దం విని అక్కడికి వచ్చింది పెద్ద డైనోసార్. దాన్ని చూసిన రోలోకి చాలా భయం వేసింది. ఈ శిశువును ఎలాగైనా కాపాడాలి, లేకపోతే ఇది తినేస్తాదని రోలో అక్కడే దాక్కొని చూస్తూ ఉంది. పెద్ద డైనోసార్ అటు ఇటు చూసి ఎవరూ లేరనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత రోలో పొదల నుండి బయటికి వచ్చి అక్కడి నుండి ఆ బుట్టను తీసుకొని ఎవరికంటా పడకుండా తన నివాసానికి వెళ్ళిపోయింది. తరువాత రోలోకి విషయం అర్థమైంది. ఈ శిశువు మానవ శిశువు, దారి తప్పింది అని ఎలాగైనా తమ వారి వద్దకు ఈ శిశువుని చేర్చాలి, లేకపోతే ఇక్కడ ఉండే క్రూరమైన మృగాలు ఈ శిశువుని తినేస్తాయి అని భావించి ఆ శిశువు వైపు చూస్తూ, భయపడకు చిన్నారి, నిన్ను మీ వారి వద్దకు చేరుస్తానని చెప్పగా చిన్నారి చిన్నగా నవ్వింది. ఇప్పుడు తీసుకెళ్లడం మంచిది కాదని మరుసటి రోజు తీసుకెళ్దామని విశ్రాంతి తీసుకుంది. రాత్రి అవ్వగానే బాగా నిద్రపోతున్న రోలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. చిన్నారి ఏడుస్తూ ఉండటం గమనించిన రోలోకి ఏడుపు ఎలా ఆపాలో తెలియడం లేదు. బుట్టలో ఏమన్నా ఉంటాయేమో అని వెతికింది. బుట్టలో శిశువు ఎడమ వైపు ఒక పాలబుడ్డి ఉంది. అందులో పాలు కూడా ఉన్నాయి. అది ఏమిటో తెలియనప్పటికీ రోలో ఇది చిన్నారి ఆహారం అయి ఉండొచ్చేమోనని అనుకొని ఆ పాలబుడ్డి శిశువు నోటిలో పెట్టింది. వెంటనే శిశువు ఏడుపు ఆపేసింది. అమ్మయ్య అనుకున్న రోలోకి తను ఉన్న గుహ బయట నుండి మెరుస్తున్న రెండు కళ్ళు కనిపించాయి. రోలో భయంతో బయటకు వెళ్లి చూసింది. ఒక మాంసాహార డైనోసార్ అక్కడ ఉంది. ఏమిటి రోలో, నీ గుహలో ఏదో ఏడుపు శబ్దం వినిపిస్తుంది, ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అప్పుడు రోలో తలబడుతూ ఎవరు లేరు, ఎందుకుంటారు, ఎవరన్నా ఉంటే నేను తింటానుగా అని అంటుంది. ఎందుకో పెద్ద డైనోసార్కి నమ్మకం కలగదు. రోలో వైపు కోపంగా చూస్తుంది. రోలోకి విషయం అర్థమయ్యి, నిజంగా నీ మీద ఒట్టు, కావాలంటే నా గుహ లోపలికి రా చూడు అంటుంది. వెంటనే వద్దులే, నువ్వు నా గుహలో పట్టవు కదా, మళ్ళీ ఇరుక్కుపోతావు అని వెటకారం చేస్తూ చిన్నగా నవ్వుతుంది. డైనోసార్కి చిరాకు పుట్టి, ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ సంగతి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్నగా ఊపిరి పీల్చుకున్న రోలో చిన్నారిని చూస్తూ అలాగే నిద్రపోతుంది. ఉదయం చీకటి ఉండగానే నిద్ర లేచి పాలబుడ్డి చిన్నారి నోటిలో పెట్టి బుట్టను నోటితో పట్టుకొని బయలుదేరుతుంది. అలా చాలా దూరం వెళ్తున్న రోలో ఒక చోట కొద్దిసేపు ఆగుతుంది. బుట్టలో ఉన్న చిన్నారిని చూస్తూ చిన్నారికి ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటుంది. దానికి చిన్నారి నవ్వుతూ ఉంటుంది. ఇలా రోలోకి తెలియకుండానే ఆ చిన్నారితో తెలియని బంధం ఏర్పడుతుంది. సూర్యాస్తమయం అవుతుంది. ఎంత వెతికిన చిన్నారికి సంబంధించిన వారెవరు దొరకలేదని రోలో చాలా బాధపడుతుంది. అప్పుడే కొంత దూరంలో మానవుల సమూహం ఒకటి వారు కోల్పోయిన బిడ్డ కోసం తీవ్రంగా వెతుకుతూ ఉండటం రోలో గమనించింది. ఒక చోట బుట్టని పెట్టి చివరిగా ఆ చిన్నారిని చూస్తూ, ఇక నేను వెళ్తాను, నీ వాళ్ళు వచ్చారు, నిన్ను తీసుకెళ్తారు అని చిన్నారిని చూస్తూ తన చేతిని చిన్నారి చేతితో పట్టుకొని బాధతో కన్నీరు కారుస్తుంది. చిన్నారి రోలో చేయి పట్టుకొని
చిన్నగా నవ్వుతుంది. ఇక వదలలేక రోలో తన చేతిని చిన్నారి చేతి నుండి విడిపించుకొని వెళుతుంది. అలా చేతిని విడిపించుకోగానే చిన్నారి గట్టిగా ఏడుస్తుంది. అది విన్న అక్కడున్న కొంతమంది మనుషులు బుట్ట దగ్గరకు వస్తారు. అందులో చిన్నారి తల్లిదండ్రులు ఉంటారు. వెంటనే ఆ తల్లి చిన్నారిని చేత్తో ఎత్తుకొని ఏడుస్తూ చిన్నారిని ముద్దాడుతుంది. ఇక అక్కడి నుండి వారు చిన్నారిని తీసుకొని బుట్టను అక్కడే వదిలేసి పోతారు. అలా వెళ్తున్నప్పుడు చిన్నారి వెనుకకు తిరిగి ఒక పెద్ద బండరాయి చాటున దాక్కున్న రోలో వైపు చూస్తూ చెయ్యి ఊపుతుంది. రోలో కూడా బాధతో కూడిన సంతోషంతో టాటా చెప్తుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే రోలో బుట్ట దగ్గరకు వచ్చి మరలా ఆ బుట్టను తనతో పాటు కన్నీరు పెట్టుకుంటూ తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈసారి బుట్టలో చిన్నారి లేదు కాబట్టి.